నమస్కారం. శుభదిన కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది, నేటి పంచాంగం, ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారా? 14/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:43, తిథులు విధియ సాయంత్రం 6:46, నక్షత్రం పుబ్బ రాత్రి తెల్లవారుజాను 3:42 వరకు, యోగాలు పరిగ ఉదయం 9:28 వరకు, కరణము బాలవ ఉదయం 7:39 వరకు, కౌలవ సాయంత్రం 6:46 వరకు, రాహుకాలం ఉదయం 10:45 నుంచి 12:21 వరకు, గుళికకాలం ఉదయం 7:34 నుంచి 9:10 వరకు, యమగండం మధ్యాహ్నం 3:22 నుంచి 5:07 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:37 వరకు, అమృతకాలం రాత్రి 9:33 నుంచి 11:05 వరకు, వర్జం మధ్యాహ్నం 12:19 నుంచి 1:52 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారు ఈ రోజున ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే అవకాశం ఉంది. అనవసరమైన వైరాగ్య భావనలను అధిగమించాలి. విద్యార్థులు విద్య మీద ఏకాగ్రత భావనాన్ని పెంపొందించుకోవాలి. అదేవిధంగా ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. సృజనాత్మకతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా గృహ వాతావరణంలో పెద్దలతో కలిపి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది, ముఖ్యంగా గృహ సౌఖ్యం కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీలైనంతవరకు శ్రద్ధతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, ఆశించిన స్థాయిలో లేదన్న కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మానసికంగా ఏర్పడుతున్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మీకు మీరే మోటివేట్ చేసుకొని పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మరల్చుకొని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా శ్రమించే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో మాత్రం తగిన శ్రద్ధ అవసరం అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి రిపేర్లు కావచ్చు, వాటికి సంబంధించిన చిన్నపాటి ఖర్చులకు కావచ్చు అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా పరాక్రమం అనేది అధికంగా ఉంటుంది. కృషితో అనుకున్న పనులు సాధించగలుగుతారు. ఆర్థికంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి స్థైర్యం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అదేవిధంగా సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే సహకారం తీసుకోవడానికి కూడా వైరాగ్య భావనలు కాకుండా అందిన సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. సహకారాన్ని ఉపయోగించుకునే విషయంలో, అది ఆత్మీయులైన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకునే విషయంలో కూడా ఇగో సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలతో చక్కగా ముందుకు వెళ్ళి ఆ విషయాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. మాట విలువ, కుటుంబ గౌరవం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కుటుంబ సభ్యులతో మీ యొక్క అనురాగం, వారితో మీ యొక్క చర్చలు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో సరైన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దంత నేత్ర సంబంధ అనారోగ్యాల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివేకవంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలుగా మాట విలువ ఒకటి, ఆర్థిక అంశాలు ఒకటి, కుటుంబ ఆర్థిక అంశాలు, కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలు షేర్ చేసుకునేటప్పుడు అన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ గుర్తించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అవసరం. నిద్రలేమిని అధిగమించాలి. అదేవిధంగా ఖర్చులు అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా ముఖ్యమని ఇక్కడ గమనించుకుంటారు. అంటే వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, వైరాగ్య భావనలు అధిగమించడంలోనూ, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలోనూ ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తతో శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ఆ దూర ప్రయాణాలు కూడా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఆరోగ్య రీత్యా మీరు తీసుకునే జాగ్రత్తల రీత్యా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది. అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది, కుటుంబ సహకారం బాగుంటుంది, రావాల్సిన ఆర్థిక లాభాలు అనుకూలించే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ వీలైనంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వాటిని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. డొనేషన్స్ ఇస్తారు, విరాళాలు ఇవ్వడంలో కూడా ముందుంటారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కొత్త ప్రదేశాలు సందర్శించడానికి, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానికన్నా ఆధ్యాత్మిక ప్రయోజనాల మీద దృష్టి కేటాయిస్తారు. పెద్దల ప్రవచనాలు, పెద్దలతో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికి ముందుకెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, క్షేత్ర సందర్శనతో కొత్త వ్యక్తుల పరిచయాలతో సంతోషాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో పాటుగా మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అదేవిధంగా భాగస్వామ్య సహకారం, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలతలు మొదలైనవి ఏర్పడినప్పటికీ కూడా వాటిని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ఈ తులారాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది, దానికి సంబంధించిన లాభం అనుకూలంగా వచ్చే అవకాశం లాంటిది మొదలైన వాటికి అవకాశం. అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు, పర్యటనలు, వ్యక్తుల ఆశీస్సులు, మానసిక ప్రశాంతత ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అంటే ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాల మీదే ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మందిరాలు సందర్శించడం, పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తిరీత్యా ప్రయాణాలు చేస్తున్నప్పటికీ అందులో కూడా మీకు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు ఎక్కువ స్థాయి మీకు ఆనందాన్ని ఇస్తాయి. అదేవిధంగా వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. సహకారంతో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద సరి అయిన విధంగా ఫోకస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితిని అధిగమించాలి. వృత్తిలో వైరాగ్య భావనల్ని అధిగమించాలి. ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుంది అన్న భావన ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క విల్ పవర్తో జయించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అనవసర ఆందోళనల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. వృత్తిలో మీ పై స్థాయి అధికారులు కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులు, అదేవిధంగా గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు, ఆశీస్సులు ఇవ్వగలిగిన ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా
వృత్తిపరమైన విషయాలలో మీరు ఆశించిన స్థాయిలో మీకు అభివృద్ధి లేదన్న కొంత భావన కూడా వైరాగ్యంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమే. వ్యక్తుల యొక్క సహకారం తప్పనిసరిగా సద్వినియోగపరుచుకునే అవకాశాలు లభ్యమవుతాయన్న భావనతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి మొదటగా చేయాలి. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త సంబంధమైన విద్యలు నేర్చుకోవడానికి, అంటే ముఖ్యంగా శాస్త్ర సంబంధమైన విద్యలు, మంత్రతంత్ర శాస్త్రాల మీద అధిక ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పెద్దవాళ్ళని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా వచ్చే లాభాలకు సంబంధించిన విషయం కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాలు కావచ్చు, మొదలైన విషయాలలో, అదే రకంగా ఆధ్యాత్మిక ఆలోచనలలో వీలైనంత వరకు వైరాగ్య భావనలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తే అది చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, లేదా తాత్కాలికంగా వాయిదా పడడం కావచ్చు, దానివల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే పరిస్థితులు లాంటివి. అదేవిధంగా పూర్వం ఇంతకాలం ఉన్న దీర్ఘకాలిక ఇబ్బందులు ఏదైనా ఉంటే మళ్ళీ వాటికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఫేస్ చేసే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దానిని మీరు మీ యొక్క విల్ పవర్తో అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆరోగ్య శ్రద్ధతో పాటు ముఖ్యంగా మీకు వృత్తిలో కూడా వ్యక్తుల యొక్క సహకారం విషయంలో కూడా మంచి స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. వీలైనంత వరకు ఉన్నత స్థాయి వ్యక్తులతో మీ యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకొని దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో వ్యక్తులతో మంచి కమ్యూనికేషన్ని పెంపొందించుకోవాల్సిన పరిస్థితుల్ని మీరు ఏర్పరచుకుంటారు. అంటే కమ్యూనికేషన్ మీద శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యంగా అధికారులతో కావచ్చు, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలు కావచ్చు, అది అధికారులతో మాత్రమే కాకుండా మీ యొక్క ఆ విషయంలో మీకు సహకారాన్ని అందించడానికి మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, మీతో సహ సిబ్బంది కావచ్చు, మీకు చక్కటి కోఆపరేషన్ ఇవ్వడానికి ముందుంటారు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలో వైరాగ్య భావనలు అధిగమించాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా భాగస్వామి వ్యవహారాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, పెద్దలు, వారి యొక్క ఆశీస్సులు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క శక్తి పెరుగుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలిస్తుంది. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. ముఖ్యంగా కృషిశీలతో అనుకున్న పనులు సాధిస్తారు. బంధువర్గం యొక్క సహకారం కూడా అనుకూలించే అవకాశం అనేది ఉంది. మీనరాశి. అమ్మా, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారికి రోగ నిరోధక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తి మీద దృష్టిని కేటాయించుకుంటూ ఆరోగ్య శ్రద్ధతో పాటుగా నిర్లక్ష్య వైఖరి లేకుండా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా న్యాయపరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. అంతేకాకుండా ఈ రకమైన నైపుణ్యాలు పెంచుకునే విషయం కానీ, ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఆరోగ్య అంశాల్లో కానీ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభించడం అనేది కొంత తక్కువగా ఉన్నా బంధువర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క పై అధికారులతో కావచ్చు, వారి యొక్క సహకారంతో వీటిని సాధించడానికి చేసే ప్రయత్నాల్లో వచ్చే ఫలితాలు కొంతవరకు సామాన్యంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు వీలైనంత వరకు ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మీ విషయాల మీద మీరు ఎక్కువ దృష్టి సారిస్తూ శ్రమతో, కృషితో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అమ్మా, ద్వాదశ రాశుల వారికి వారే సులభంగా చేసుకునే పరిహారం గురించి తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారంతో వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాల్లో భాగంగా ఈరోజు చెప్పుకునే దానిలో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చాలా చక్కటి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మవారి యొక్క అష్టోత్తరాలైనా,
శతనామావళైనా, ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన లలిత సహస్రనామాలు ఏది మీకు అనుకూలంగా ఉంటే మీరు అది చేసుకున్నా లేకపోతే విన్నా, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన ఆలయ సందర్శన చేసినా, దాంతోపాటుగా అమ్మవారికి ఏదైనా మంచి తెల్లని పూలతో పూజాది కార్యక్రమాలు చేసినా ముఖ్యంగా చక్కని మంచి ఫలితాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా ఈరోజు గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మానసిక ప్రశాంతత, శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి, అన్ని విషయాల్లో స్థిరత్వం మొదలైనవి ఏర్పడే అవకాశాలతో పాటు అననుకూలమైన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే దిశగా ప్రయత్నాలలో మీరు విజయవంతం అవ్వడానికి అనుకూలతలు అనేవి ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి శుభదిన కార్యక్రమం. రేపటి శుభదిన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.